గౌరవనీయులైన సభాధ్యక్షులు గిరిధర్ సార్ గారికి, అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గోపిశెట్టి కిరణ్మయి గారికి, అలాగే డిఓ వెంకటేశ్వర సార్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లను ప్రోత్సహించి వాళ్ళని ఉన్నత స్థాయిలోకి చేపించిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రాఘవేందర్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముందుగా మా పాఠశాల కోసం తన పూర్తి సహాయ సహకారాలను అందించిన గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి మా పాఠశాల తరపున కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాము. మారుట్ల గ్రామంలో ఈ అన్ని వసతులతో అత్యాధునికంగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించడం, అన్ని వసతులు కల్పించి 54 తరగతి గదులను, అన్ని తరగతులలో స్మార్ట్ డిజిటల్ బోర్డులను కల్పించడం, ఆ నీటి సౌకర్యాన్ని, అలాగే ఒకేసారి 2000 మంది పిల్లలు కూర్చొని భోజనం చేసేలా పెద్ద డైనింగ్ హాల్ను, పిల్లల్లో రాజ్యాంగ స్ఫూర్తిని నింపడానికి కాన్స్టిట్యూషన్ పార్క్, అలాగే ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి లెర్నింగ్ పార్కులు వంటివి స్థాపించడం కూడా మాకెంతో గొప్పగా ఉంది. ఇక్కడ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను ఉచితంగా అందించడం, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ స్కూళ్ళను కూడా ప్రారంభించడం, విద్యార్థులకు బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించడం కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ పథకం కింద పోషకాహారాలతో కూడిన అల్పాహారాన్ని, రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని, సాయంత్రం స్నాక్స్ని కూడా అందజేయడం వల్ల మా ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ పథకం కింద వారానికి 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి మాల్ట్ వంటివి కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల కోసం ఎడ్యుకేషన్పై ఎక్కువ ప్రయారిటీని ఇస్తూ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకు 21 రకాల ఎడ్యుకేషన్ కిట్లను అందించడం, అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ను అందించడం, కేజీబీవీ విద్యార్థులకు వాళ్ళ స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేయడం, రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని సుమారు 25 ఎకరాలలో 250 కోట్లతో 117 నియోజకవర్గాలలో ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాల లాగానే ఇలాంటి టీపీఎస్ స్కూళ్ళు 100 ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మనసులో ఉన్నది ఒకటే మాట, ఇలాంటి టీపీఎస్ పాఠశాలల్లో మాలాగే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేద ప్రజల పిల్లలు కూడా ఉన్నత చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇలా పిల్లలందరూ బాగా చదువుకొని తెలంగాణ ప్రభుత్వానికి కూడా మంచి పేరును తేవాలని కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం కల్పించిన మన ప్రజా ప్రభుత్వానికి, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలానే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన శ్రీ మల్రెడ్డి అభిషేక్ రెడ్డి గారికి మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చివరగా మాకు ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి వ్యక్తిత్వ నిపుణులైనటువంటి మోటివేషనల్ స్పీకర్ శ్రీ రాఘవేందర్ గారితో మాకు మోటివేషన్ ఇప్పించినందుకు శ్రీ మల్రెడ్డి అభిషేక్ రెడ్డి గారికి మా పాఠశాల విద్యార్థులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతను తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. బ్యూటిఫుల్.